పొట్టు మినపప్పుతో సున్నుండలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్‌గా ఉంటాయి. మంచి బలము ఈ లడ్డు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. వీటిని అడుగు మందంగా ఉండే కడాయిలో కానీ లేదా క్యాస్ట్ ఐరన్‌లో కానీ వేసి లో ఫ్లేమ్‌లో నిదానంగా పప్పు లోపల వరకు వేగేలా నిదానంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో కానీ, హై ఫ్లేమ్‌లో కానీ అస్సలు ఉంచొద్దు. దీనివల్ల పప్పు పైన వేగిపోయి ఉంటుంది కానీ లోపల వేగదు, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. లో ఫ్లేమ్‌లో మాత్రమే నిదానంగా వేయించుకోవాలి. ఇది వేగటానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది. పప్పు వేగింది తెలియాలి అంటే మంచి కలర్ వస్తుంది. అదేవిధంగా వేగుతున్నప్పుడు మంచిగా స్మెల్ కూడా వస్తుంది. లేదంటే ఇలా ఒక పప్పును తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల దాకా బియ్యం వేసుకోవాలి. మినప్పప్పులో ఉండే వేడికి బియ్యం వేగిపోతుంది. ఈ బియ్యం వేయడం వల్ల లడ్డూలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వేయించాక వీటిని ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ప్యాన్లోనే ఉంచేస్తే వేడికి ఇంకా వేగిపోతాయి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించుకున్నటువంటి 2 గరిటెలు పిండిని వేసుకొని ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. అదేవిధంగా పైన కొద్దిగా పిండి వేసుకుంటే బెల్లం అనేది జార్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్నంతా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలి అనుకుంటే ఈ పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని కావలసినప్పుడు తీసుకొని సున్నుండలు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నటువంటి నెయ్యిని వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. అంతా ఒకేసారి చుట్టుకుంటే ఉండలు అనేవి అంతా కనుక మీరు ఒకేసారి కలిపేశారంటే నెయ్యి పట్టవలసిన దానికంటే చాలా ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకొని ఇలా ఉండలు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఉండలు అనేవి. నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగానే అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు, లేదంటే ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా వీటిని ఇవ్వచ్చు. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.